హలో ఫ్రెండ్స్, ఓం సత్యమోహన్ అండి. ఓం సత్యమోహన్. కమాల్ మాటలండి. ఏంది సత్యమైన మాటలు కాదా? పండితులు రామాయణ భాగవతం చదువుతారు, ఏంది బాగా కంట్రెస్ట్ పెడతారు, గ్రామర్లో మాట్లాడతారు కదండి. పాస్టర్లు పరిశుద్ధ గ్రంథాలు చదువుతారు, ధాన్యాల కోసం చెప్తారు, మెల్కీ సేటింగ్ కోసం చెప్తారు, సలోము కోసం చెప్తారు, ఎజ్రా కోసం చెప్తారు, నేమే కోసం చెప్తారన్నమాట. వాళ్ళు చక్కగా మాట్లాడతారు, మంచి పాటలు పాడతారు పాస్టర్లు. ఆ ముల్లాజీస్ తమ అల్లా కోసం, నవాజుల కోసం, అల్లా కోసం, అల్లా కోసం చెప్తారు. వాయ్ గురూజీ సిక్ పంజాబ్లో గురూజీలు గ్రంథాలు చదువుకొని మంచి పాటలు పాడుకొని మనకి సంతోషాన్ని ఖుషిని ఇస్తున్నారు. ఎంత కమాలమైన మన ఇండియా, కమాన్ ఇండియన్లో ఈ 4 మతాల భక్తులు మన కోసం ప్రార్థన చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. అందరూ బాగుండాలనే చేస్తున్నారు కదండి. కాకపోతే హిందూ ముస్లిం అసలని గొడవలు. ఎందుకన్నా గొడవలు? మీరు ప్రార్థన చేస్తున్న దేవుడు ఆలకించట్లేదా? ఆలకిస్తున్నాడు. ఈ గొడవలు ఎందుకని గొడవలు? ఈ గొడవలు ఎందుకంటే కోడి మాసం, మేక మాసం, పంది మాసం, నక్క మాసం, కాక మాసం, పిచ్చి మాసాలన్నీ మనము రహస్యంగా, అంటే ఎవరు చూసేస్తారో ఎవరు తెలుస్తారు రహస్యంగా మనం తినేస్తున్నాము. ఇక్కడ సారాలు తాగేస్తున్నాము. అవే గుర్తుకు దగ్గరకు వచ్చి 4 మతాల్లో గొడవలు వస్తాయి. ఇది సత్యం అన్నమాట. మన దేశానికి పాకిస్తాన్ దేశం అంటే 1946-47లో మనకి స్వతంత్రం వచ్చింది. 46 పాకిస్తాను, 47 హిందుస్థాను. అప్పుడులోటే ఆ దేవుడే, ఆ అమ్మతల్లే బాబూజీ మహాత్మా గాంధీతో మనసులో మాట్లాడేది. అదేవిధంగా అంటే మన దేశంలో హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఉంటే ఈ మాంసాహారాలు, సారాలు భుజించరాదు, తాగరాదు. మాంసాహారాలు భుజించరాదు. భుజిస్తే ఇది హిందుస్థాన్ ధర్మకన్నా దేశం కాదు. నో, నెవర్. ధర్మకన్నా దేశం కాదు. మీరు మాంసాహారాలు భుజిస్తున్నారండి. ఈ ధర్మకన్నా దేశం ఎలాగైంది చెప్పండి? బుక్స్లో రాసుకుంటే కాదు, అది సత్యమై మనం చెయ్యాలి. ఓం సత్యం.